హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఐదో స్కందం రెండో అధ్యాయాన్ని ముగించుకుందాము. ఈరోజు మనం మూడో అధ్యాయానికి ప్రవేశించబోతున్నాం. ప్రవేశించే ముందు ఒకసారి రెండో అధ్యాయంలో ఏం జరిగిందో ఒక 2 నిమిషాలు చెప్పుకొని తర్వాత మూడో అధ్యాయానికి ప్రవేశిస్తాం. అగ్నిధర యొక్క కార్యక్రమాలు, ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశాడు, ముఖ్యంగా ప్రియవ్రత పుత్రుడిగా జంబూ ద్వీపాన్ని తాను ధర్మంగా పాలించాడు. అయితే ఖచ్చితంగా నెక్స్ట్ అంటే పెళ్లి కాకముందరే పట్టాభిషేకం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత సంతానం కోసం ఆయన భార్య కావాలి కాబట్టి అప్సరసలు ఉండేటువంటి మందర పర్వతం దగ్గరికి వెళ్ళి బ్రహ్మను పూజించాడు. బ్రహ్మ అతని స్వభావానికి తగినట్టుగానే ఆ, ఒక అప్సరసను పంపించారు. పూర్వచిత్తి. అయితే ఆ యోగ సాధన తపస్సు చేస్తున్నప్పుడే సో ఆమె యొక్క ఆ, దర్శనం ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ఆయన మైమర్చిపోయి సో ప- ఆమెని పొగడ్డం ప్రారంభించాడు. ఈ ఈ లోకంలో చాలా మంది మనల్ని పొగుడతారు, కానీ మనం అది నిజం అనుకుంటాం. వాళ్ళు పొగిడేటువంటి నిజం అనుకుంటాం, ఆ భ్రమలోకి వెళ్తూ ఉంటాం మనం. కానీ ఎవరు నిజంగా మనల్ని పొగుడుతున్నారు, ఎవరు వాళ్ళ కార్యక్రమాల కోసం మనల్ని పొగుడుతున్నారు అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతే చాలా మోసపోతాం అనమాట. ఆ తర్వాత చాలా బాధపడతాం తర్వాత. సో నిజంగా ఆ, మనం నిన్న చెప్పినట్టుగా స్నేహితులు, గురువులు, ఒక విధంగా చెప్పాలంటే నిజమైన గురువు లేదా నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అని అంటే మనకి అద్దంలాగా ఉండాలి. రెండు, మనకి నీడలాగా మనతో తోడుగా ఉండాలి. సో మనం బాగా చేయనప్పుడు మనకి మనకి అద్దంలాగా ఉండాలి వాడు. అంటే మనలో ఉన్న లోపం చూపించాలి, చెప్పగలగాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండాలి. కానీ నిజంగా మనం కానీ ఈరోజు మనం భగవంతుడి సేవ వదిలేసుకొని మనం వాళ్ళ పనులు వీళ్ళ పనులు అన్ని పైన వేసుకొని ఆ, అక్కడిక్కడ తిరుగుతూ ఆ, వాళ్ళ కోసం ఎంతో ఆ, మనం ఎంతో చేస్తాం అన్నమాట వాళ్ళ కోసం. కానీ నిజంగా వీళ్ళు మనల్ని మన మనకు ఒక అద్దంలాగా ఉన్నారా, మనకి నీడలాగా ఉన్నారా అని మనం గ్రహించలేకపోతే మనం మనసులో మనమే మోసం చేసుకుంటూ మనం భగవంతుడి యొక్క సేవకో లేదా భక్తుల సాంగత్యానికి మనం ఖచ్చితంగా దూరం అవుతాం. ఇక మళ్ళీ చాలా ధర్మాలు ఉన్నాయి. నేను వాళ్ళ ఇది కదా, నేను అది నేను చేయాలి కదా, అది నా బాధ్యత కదా, నేను ఈ విధంగా నేను ఉండాలి కదా, నేను వాళ్ళకి బాధ్యత కదా. కానీ మనకంటే ముందున్నటువంటి ఎంతో మంది ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా అదే వర్ణాశ్రమ ధర్మంలో వీళ్ళంతా భాగమయ్యారు. మరి వాళ్ళందరూ కృష్ణుడి సేవని వదులుకోకుండా ఆ, ఎలా వాళ్ళు ఉండగలిగారు అంటే గతంలో వాళ్ళకి క్లియర్గా తెలిసేది ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు, ఎక్కడ టైంని మనం ఉపయోగించుకోవాలని బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు పొగడ్తలకి ఎవరో వాళ్ళనే 2 3 మాటలకి లేదా వాళ్ళు కల్పించే కొన్ని కొన్ని సౌకర్యాలకి వాళ్ళు బంధం అంటే దాని అంటే వాళ్ళు బంధితులు అయ్యేవాళ్ళు కాదు. వాటికి ఆ ఆసక్తులకు లోనయ్యి వాళ్ళకి లోబడిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మనల్ని పొగిడే వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటాము. ఆ మంచి అనే పాయింట్లో మనం ఏం చేస్తామంటే నా కోసం వాళ్ళు ఇంత చేశారు, నా కోసం వాళ్ళు ఇలా మాట్లాడారు, నా కోసం ఇలా నిలబడ్డారు అని రకరకాల కారణాలు. దాంట్లో కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని నిజంగా మనం భ్రమలో గురవుతూ ఉండొచ్చు. ఎందుకంటే నిజమైనటువంటి అంటే ఎటువంటి సంబంధాలకు మనం ఖచ్చితంగా మన సమయం ఇవ్వచ్చు అంటే ఏ సంబంధాల్లో అయితే మన భగవన్ సేవకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం వాళ్ళు బాధపడరు, ఏమాత్రం మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని చూసుకుంటారో అటువంటి బంధాలన్నీ మంచి సంబంధాలే అండి.
కానీ మనం భగవంతుడి యొక్క సాధనలో వెళ్తున్నప్పుడు, భగవంతుడి యొక్క సేవకి వెళ్తున్నప్పుడు, మిగిలిన వాళ్ళు దాన్ని మనకి అడ్డుకట్టేస్తున్నారు అనుకోండి. అంటే అది ఆ సరైన సంబంధాలకి లేదా అక్కడ మన సరైనటువంటి సమయాన్ని అక్కడ మనం వేచించడం అనేది వృధా అవుతుంది. ఎందుకంటే దొరికేది ఒక మానవ జన్మ. ఆ మానవ జన్మలో మనం చాలా కార్యాలు మనం చేయాలి. అంతిమంగా భగవంతుని తలుచుకుంటూ బయటికి వెళ్ళాలి. దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ భక్తుల సాంగత్యంలో గురువు యొక్క దిశానిర్దేశంలో పోయేదాన్ని బట్టే ఉంటుంది అంతా కూడా. ఓకే. సో ఎందుకు ఈ డిస్కషన్ అంతా అంటే ఇదే. ఆవిడ పోగొడుతున్నాడు ఎందుకంటే వశం చేసుకోవాలి, ఎందుకంటే భార్య కావాలనుకున్నాడు, పుత్రుడు కావాలనుకున్నాడు. సో కాబట్టి తప్పకుండా మనకు వాళ్ళకు ఒకసారి వాళ్ళ గుణాలు లేకపోయినా సరే, ఆ లక్షణాలు లేకపోయినా సరే మనం పోగడాల్సి వస్తుంది. అలాగే మనల్ని పొగుడుతూ పొగుడుతూ మనం వాళ్ళకి ఏదో చేయాలనుకుంటాం, వాళ్ళ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. సో మనకు కావాల్సినప్పుడు వాళ్ళు ఉండనప్పుడు, ఇప్పుడు మనం చేసినటువంటి వాళ్ళ కోసం మనం చేసిన సేవ, సో వాళ్ళ కోసం మనం నిలబడింది, వాళ్ళ గురించి మనం అంత మాటలు పడింది అంతా, అప్పుడు ఇది దేని కిందకి వెళ్తుంది ఇప్పుడు అంతా ఇదంతా. సో కాబట్టి మనం ఆలోచించుకోవాలి, అన్ని అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. భగవంతుడు తెలివితేటలు ఇచ్చింది ఇందుకే అన్నమాట. అలా మనం ఆ తెలివితేటల్ని కేవలం ఎవరో మనల్ని మోస్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించి మనం కానీ ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మనం మన సమయాన్ని పూర్తిగా మనం వృధా చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు అందరూ ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ నాకు చేస్తున్నారు కరెక్టే, కానీ వీళ్ళందరూ నాకు అలా నాకు చేసే వాళ్ళు ఇచ్చిన కూడా ఆ భగవంతుడే కదా. మరి ఆ భగవంతుడి యొక్క ఆ, నామ సంకీర్తన చేయడానికి, ఆ భగవంతుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, మన కృష్ణ కథ వినడానికి, లేదా ఆయన మనలో ఉన్నటువంటి కల్మషాలని పూర్తిగా తొలగించుకోవడానికి ఆయన సేవ దొరుకుతున్నప్పుడు అప్పుడు అది ముఖ్యమవుతుందా లేకపోతే ఇవి ముఖ్యమవుతాయా? ఆలోచించుకోవాలి. సో వీళ్ళందరూ మన జీవితంలో ఎంతో కొంత నిజంగానే చేసి ఉండొచ్చు కూడా. మన ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం మనం చేయాల్సిందే. కానీ మనం ఏమన్నాం, వీళ్ళు నాకు ఇంత చేశారు, వాళ్ళు నాకు అంత చేశారు, వీళ్ళు నాకు ఈ విధంగా తోడుగా ఉన్నారు, నాకు ఈ విధంగా వీళ్ళు నాకు అన్ని రకాలుగా నన్ను చూసుకున్నారు అనేది ఓకే, వాస్తవం. మనకి ఖచ్చితంగా మన కృతజ్ఞతా భావంతో ఉండాలి. మరి అలాంటి ఒక వ్యక్తుల్ని, అలాంటి ఒక సంబంధంలోకి మనం తీసుకుని మళ్ళీ ఎవరు మూలం ఎవరు? భగవంతుడు. మరి భగవంతుడిని మర్చిపోయి లేదా భగవంతుడి యొక్క సేవను వదిలేసుకొని మనం ఆ స్థాయిలో మనం వెళ్ళి ఆ ఆసక్తిని పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి అనేక ఇంకా ఏదో చేస్తారని ఇంకా ఆశిస్తూ మనం సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు సబబో మనం ఆలోచించుకోవాలి మనం అందరం. సో అంటే అర్థం కావాలి, నేను వీళ్ళతో సంబంధాలు ఉండాలి, అట్లాగే భగవంతుడి సేవ వదులుకోకూడదు. సో ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం తెలివితేటలు మనం ప్రదర్శించాలి. ఎలాగైతే మన ఆఫీసుకి మన ఇంటికి ఎట్లా మనం బ్యాలెన్స్ చేస్తున్నామో, వ్యాపారానికి ఇంట్లో వాళ్ళకి మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, అదే విధంగా కుటుంబానికి భగవంతుడికి మధ్య కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే ఆ, వచ్చినటువంటి సమయం అంతా, దొరికిన సమయం అంతా ఏదో ఒకటి ఈ ప్రపంచంలో నిరంతరంగా వస్తూనే ఉంటాయి. మరి దానికి మనం అడ్డుకట్ట ఎప్పుడు వేయగలుగుతాం మనం? సో మొత్తానికి ఆవిడ పొగిడిన తర్వాత మొత్తానికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఆమె మోహంలో పడిపోయాడు. సో 9 మందిని సంతానం వచ్చారు. మొదటి వ్యక్తి నాభి, ఆ తర్వాత పూర్వచిట్టి. ఆ, పిల్లలు ఎదిగిన తర్వాత ఆమె బ్రహ్మవైకి వెళ్ళిపోయింది. కానీ ఈయన మాత్రం ఆమె మీదే తన మోహాన్ని అలాగే కొనసాగించుకున్నాడు. ఆ 9 మంది పుత్రులకి జంబుద్వీపాన్ని 9 భాగాల కింద విభజించాడు. ఆ 9 భాగాలు 9 మంది పుత్రులకి ఇచ్చాడు. సో ఆయన మళ్ళీ చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఆమె ఉండే లోకానికే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ 9 మందికి కుమారులకి 9 మంది మేరు యొక్క 9 మంది కుమార్తెల నుంచి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పేర్లన్నీ మీకు భాగవతం బుక్లో ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మూడో అధ్యాయంలో ఇప్పుడు నాభి గురించి మనం మాట్లాడబోతాం. సో నాభి నాభి యొక్క కార్యక్రమం ఇంతకుముందు అగ్నిధార గురించి ఎట్లా మాట్లాడుకున్నాం, ఇప్పుడు మూడో అధ్యాయం వచ్చి నాభి నాభి గురించి మాట్లాడతాం. ఆయన గురించి మనం తెలుసుకోబోతాం. సేమ్ ఇదే విధంగానే అగ్నిధారకు ఎట్లా అయితే ఆ, సంతానం కోసం తాను వెళ్ళి తపస్సు చేశాడు. అయితే ఆయన పెళ్లి చేసుకోక ముందరే ఆయన సంతానం కోసంగా భార్య కోసం ఆయన చేశాడు తపస్సు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక అగ్నిధరుడు యొక్క మొదటి కుమారుడు నాభి సంతానం లేని కారణంగా భార్య మేరుదేవితో కలిసి విష్ణుని కూడా పూజించాడు. అయితే ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనలేదు. సో సంతానం లేకుండా పోయింది. సో ఆ సంతానం కోసం ఏం చేశారంటే కలిసి ఎవరిని పెళ్లి పూజించారు, విష్ణుని పూజించారు తన భార్యతో. సో మేరుదేవితో విష్ణుని పూజించారు. కానీ మేరు పర్వతం యొక్క పుత్రికలు కుమార్తెలైనటువంటి మొదటి ఆమె మేరుదేవి. సో ఆమెని పెళ్లి చేసుకున్నాడు, సంతానం రాలేదు. సో సంతానం లేరు. సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, విష్ణుని పూజించారు. అక్కడ అగ్నిధరుడు ఎవరిని పూజించాడు, బ్రహ్మను పూజించాడు. సో విష్ణువు కోసం యజ్ఞం చేశాడు. ముఖ్యంగా తనకు కావాల్సిన విష్ణువు లాంటి కుమారుడు కావాలని తన యొక్క తాపత్రయం. అది దానికోసం పూజించాడు. అంటే మళ్ళీ కొంచెం చెప్పాలంటే సరైనటువంటి విధానంలో తాను ఆలోచించాడు. తను మోహంలో పడలేదు. సో ఎటువంటి సంతానం కావాలి అంటే భగవుడి యొక్క లక్షణాలతో పుట్టేటువంటి సంతానం కావాలి. భగవుడి యొక్క గుణాలతో ఉండేటువంటి పుత్రుడు కావాలి. ఎందుకంటే అదే బాధ్యత గలటువంటి వాళ్ళు. సో ఆ దృష్ట్యా ఆలోచిస్తాను. సో ఆయన ఇప్పుడు అక్కడ ఆ పూజ నిర్వహించే విధానంలో చెప్తూ 7 దివ్య మార్గాల్లో కృష్ణుడి యొక్క అనుగ్రహం మనం పొందొచ్చు. కృష్ణుడి యొక్క అనుగ్రహం, భగవుడి యొక్క అనుగ్రహం పొందాలంటే 7 విధాలుగా మనకు ఉన్నాయి. 7 విధానాలు మనకు ఉన్నాయి అన్నమాట. ఒకటి ద్రవ్య, ఇచ్చేటువంటి వస్తువులు బట్టి. ఎటువంటి వస్తువులు మనం వెళ్ళి ఆయనకి అంటే మన కానుకలుగా ఇవ్వబోతున్నామో, లేదా దేశాన్ని బట్టి ఎటువంటి ప్రాంతంలో మనం చేస్తున్నాం ఆ పూజని, అంటే అది ఒక పవిత్రమైనటువంటి ఒక ధామంలో చేస్తున్నామా, అంటే ఎటువంటి దాంట్లో, అలాగే ఏ కాలంలో, ఎటువంటి కాలం మనం చూస్తాం కదా ఏ టైం బాగుంటుంది, అది ఏ టైంలో మనం చేస్తే బాగుంటుందో ఆ టైం మనం తెలుసుకొని చేస్తే భగవానికి అనుగ్రహం పొందొచ్చు. మన ఏకాదశులు చూస్తాము, ద్వాదశులు చూస్తాం, భగవానికి ఆరోగ్యించిన రోజులు చూస్తాము. ఇట్లా చూస్తాం కదా ఇవన్నీ అంటే సరైన సమయాల్లో కూడా అంటే ఆయా ఆయా పరిస్థితులను బట్టి మన మనం ఆ, మన యొక్క భగవాన్ యొక్క అనుగ్రహం మనం పొందొచ్చు అన్నమాట. అందుకే మనం మంగళహారతికి వస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. భగవానికి అనుగ్రహం ఇంకా ఎక్కువ పొందొచ్చు. మిగతా రోజు అనుగ్రహం ఉండదని కాదు, ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది. కానీ మంగళహారతికి వచ్చినప్పుడు వచ్చేటువంటి అనుగ్రహం అది మిగతా దర్శనాల కంటే కూడా అది అత్యున్నతమైనటువంటి దర్శనం. కాబట్టి అత్యున్నతమైన అనుగ్రహం మనం పొందొచ్చు అన్నమాట. అట్లాగే ఎటువంటి మంత్రాలు అక్కడ మనం ఉచ్చరిస్తున్నాం, మన హరినామాన్ని ఉచ్చరించి దానికి మించిన దానికంటే అంతకు మించి మనకి ఏ మంత్రాలు మనకు అవసరం లేదు. ఇక వేరే వేరే మంత్రాలను బట్టి వేరే వేరే స్థాయిలో వాళ్ళకి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అలాగే రిత్విక్ పూజారి, ఆ పూజారి ఎవరైతే పూజనో లేదా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడో ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఏ స్థాయి వ్యక్తి అతను, తను తన గుణగణాలను బట్టి పూజ మారిపోతుంది. అంటే భగవానికి అనుగ్రహం మారిపోతుంది. అలాగే ఇచ్చే దక్షిణాన్ని బట్టి ఎటువంటి దక్షిణాన్ని ఇవ్వబోతున్నాం, ఎంత ఇవ్వబోతున్నాం, ఏ భావంతో ఆ దక్షిణాన్ని ఇవ్వబోతున్నాం. అలాగే పూజ నిర్వహించే విధానంలో లేదా యజ్ఞం ఏదైనా కావచ్చు, పండగ, పూజ, యజ్ఞం. సో దాన్ని బట్టే భగవాన్ యొక్క అనుగ్రహం బేస్ అయింది. అన్నిట్లో కూడా మనకు కావాల్సింది ఏ భావంతో చేస్తున్నది అంతిమమైంది.
ఏ భావంతో మనం చేస్తున్నాం. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనది అంశం భగవంతుడి భక్తులపై ఉన్న ప్రేమతో. సో ఏ భావంతో చేస్తున్నాం, అలాగే మనకి మనం భక్తులపై పెంచుకున్న ప్రేమను బట్టి, అలాగే భగవంతుడు ఆ భక్తులపై ప్రేమ పెంచుకున్న ప్రేమ, భగవంతుడు ఆ భక్తులపై పెంచుకున్న ప్రేమను బట్టి. మరి భగవంతుడికి ఆ భక్తులపై ప్రేమ ఎలా పెరుగుతుంది? వాళ్ళు చేసేదాన్ని బట్టి. వాళ్ళు ఏ భావంతో చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి అతిథులు వస్తారు. మన మందిరంలో ఉంటే అతిథులు వస్తారు. అతిథులు మనం ఎలా చూసుకుంటున్నాం? అతిథి అంటే ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి అతిథి అక్కడ. సామాన్యుడు కూడా అతిథి అక్కడ. ఎందుకంటే అతను భగవంతుడి యొక్క అతిథిగా మనం భావించి చేయాలి. సో మనం వచ్చిన వాళ్ళందరినీ అతిథిగా మనం భావించగా చేసి వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి గౌరవం ఇస్తూ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగా మనం సహాయపడితే భగవంతుడు మన మీద అంతే ప్రేమను చూపిస్తాడు. మనం బ్రహ్మాండంగా దాని ఏమన్నా ప్రసాదం బాగా వండుతున్నాము, లేకపోతే మనం బ్రహ్మాండంగా అలంకారం చేస్తున్నాము, పెద్ద పెద్ద లెక్చర్స్ మనం ప్రవచనాలు ఇస్తున్నాము. కానీ వచ్చే వాళ్ళని మనం పట్టించుకోలేదు అనుకోండి, లేదా మనం సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళని మనం ఆ, మన విధానంతో వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాము అనుకో, అప్పుడు అంతంత పెద్ద ఆ, గొప్ప గొప్ప అలంకారాలు, లేకపోతే ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం అప్పుడు? అందుకనే మనం చేసేది, ఎస్, పర్సనల్గా మన సాధన మనకు ఉంది. ఖచ్చితంగా మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి, మనం భగవంతుడి మీద ప్రేమను ఇంకా పెంచుకోవడానికి డెఫినెట్గా మన వ్యక్తిగతంగా మనకు ఉంది. కానీ భగవంతుడు ఏమంటాడు ఇక్కడ చాలా సందర్భాలు మనం వింటుంటాం, ఇతర పట్ల మనం దయ కూడా చూపించాలి, అందరి జీవుల పట్ల మనం దయ చూపించాలంటాం. అందరి పట్ల మనం దయ చూపించలేనప్పుడు అప్పుడు భగవంతుడు మన పట్ల ఏ విధంగా సంతోషంగా ఉంటాడు? సో అంటే భగవంతుడు మన మీద ఏ విధంగా ఎలా ప్రేమ పెంచుకుంటాడంటే, మనము ఏ భావంతో మనం వచ్చిన వాళ్ళకి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ సేవలు ప్లస్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా మనం చూసుకుంటున్నాం, ఏ భావంతో వాళ్ళని మనం ఆ, ఆహ్వానిస్తున్నాం, అలాగే ఏ భావంతో మనం అలంకారం చేస్తున్నాం, ఏ భావంతో మనం ప్రసాదం వండుతున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అప్పుడు భగవుడి యొక్క అనుగ్రహం చాలా దాన్ని ఏమంటారు, ఒక ప్రవాహంలాగా మన మీద అది రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి నాభి గొప్ప శ్రద్ధ, భక్తి, శుద్ధ మనసు మన విద్యుత్ ధర్మం నిర్వహిస్తూ నేను పూజించడం వలన భగవంతుడు దర్శనమిచ్చాడు. నాభికి అన్ని గొప్ప గొప్ప ఈ లక్షణాలు, ఈ గుణాలు, అది గమనించినటువంటి భగవంతుడు అనుగ్రహం ఏంటి? ఆయన దర్శనమే అనుగ్రహం అంతే. భగవంతుడు మరి కొత్త వరాలు ఏం పొందాల్సిన అవసరం లేదు, వరాలు మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు. దర్శనం ఇచ్చాడంటేనే మన మీద ఆయన పూర్తి స్థాయి తృప్తిగా ఉన్నాడని అర్థం. ఎందుకంటే తృప్తి పడకపోతే ఆయన దర్శనం ఇచ్చే అవకాశమే లేదు. కొంతమంది చాలా 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 సింపుల్గా ఊత పదాలు వాడేస్తుంటారు. భగవంతుడు నాకు ఆ భావం కల్పించాడు, భగవంతుడే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, భగవంతుడే ఆ, నన్ను ఆ, ఈ విధంగా చేయమని చెప్పి నాకు ఆదేశించాడు. ఏది మన కనిష్ట అధికారి స్థాయిలోనే, ఇంకా మన కనిష్ట అధికారికి కూడా రాలేదు ఇంకా. భగవంతుడు మనలో ఉండే ఫీలింగ్స్కి, మనలో ఉండే గుణాల ప్రభావాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఒక పక్క, మళ్ళీ ఏమో భగవంతుడు నా చేత ఇలా చేపిస్తున్నాడేమో, భగవంతుడు నాకు ఈ యొక్క ఆలోచన కల్పించాడేమో, భగవంతుడే నన్ను ఈరోజు మంగళారతికి రాకుండా చేశాడేమో, భగవంతుడే నన్ను సేవకు రానికుండా చేశాడేమో, లేదా భగవంతుడు నన్ను వేరే దగ్గర బొమ్మని చెప్పాడేమో. ఈ అనవసరంగా భగవంతుడి మధ్యలోకి తీసుకుని వస్తాను. నేను సిన్సియర్ అయితే భగవంతుడు నా దగ్గర చేయించుకుంటాడు. భగవంతుడి అసలు మనలో ఏ స్థాయిలో అహంకారం ఉంది, ఏ స్థాయిలో గర్వం ఉంది,
ఏ స్థాయిలో కామక్రోధ మొహమ్మద్ మత్సరాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి. మనం మనం అంతర్గతంగా మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం, మనకు వచ్చేదాన్ని మన ఆ, అవకాశాలు, సిన్సియర్గా ఉండే అవకాశాలు మనం తీసుకుంటున్నాం. నిజంగా మన మనసాక్షి మనకు తెలియదా? నిజం. ఎంతో కొంత మనం నామం చేస్తున్నాము, ఎంతో కొంత మనం భగవద్గీత భాగవతం వింటున్నాం, భక్తుల సాంగత్యంలో ఉంటున్నాము. ఇవన్నీ ఓకే. కానీ మనలో ఇంకా ఎంత కల్మషాలు ఉన్నాయో మనకి ఆ మాత్రం మనకి అవగాహన లేదు. మరి మరి కల్మషాలు ఉన్నప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మనతో ఎందుకు మాట్లాడతాడు? లేదా డైరెక్ట్గా, లేదా ఆయన అనిపించి ఆయన చెప్పేటువంటి మనం నిజంగా మనం ఆ స్థాయిలో మనం అర్థం చేసుకోగలుగుతాము. నిజంగా మనం దాన్ని ఆ ఆ విధంగా మనం ఆలోచించడం, భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చూసుకుంటున్నాడు, భగవంతుడు అవసరమైతే నా దగ్గర చేయించుకుంటాడు. ఫస్ట్ మనలో నుంచి, ఫస్ట్ మనలో నాకు చేయాలని ఉందా, నాకు పోవాలని ఉందా, నేను చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నానా, ఈ అవకాశం, ఎస్ నాకు రెండు మూడు ఇబ్బందులు ఉన్నాయి కానీ అయినా కూడా నేను వదులుకోకూడదు అని నాకు ఏమైనా అనిపిస్తా ఉందా? ఎందుకంటే మన వైపు నుంచి ఆ ఇది లేకపోతే, మన వైపు నుంచి దాని భగవంతుడి పట్ల ఆ స్థాయిలో చేయాలి అనే ఆతృత లేకపోతే భగవంతుడు మనల్ని ఎందుకు గైడ్ చేస్తాడు? సో ఏ యథామాం ప్రపద్యంతే, అంతే. మనలో ఉంటే గైడ్ చేస్తాడు. మన దాంట్లో వెతుకుతూ ఉన్నాను, తాపత్రయపడుతున్నాం అనుకుంటాం, తపన పడుతున్నాం అనుకోండి, అప్పుడు గైడ్ చేస్తాడు. ఎవరి ద్వారా గైడ్ చేస్తాడు? ఎవరో గురువుని పంపించాల్సిందే మళ్ళీ, లేదా భక్తుల ద్వారానే చేపిస్తాడు, లేదా పరిస్థితులు కల్పిస్తాడు అట్లా. ఎందుకంటే చూడండి, నావి శ్రద్ధ, భక్తి, శుద్ధ మనసుతో విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ పూజించడం వల్ల భగవంతు దర్శనం ఇచ్చాడు. ఆ స్థాయి శ్రద్ధ మనలో ఉందా, ఆ స్థాయి భక్తి మనలో ఉందా? ఓకే. ఇలా ఉండొచ్చేమో కానీ నాలో అయితే లేదు. డెఫినెట్గా భగవంతుడు ఆ స్థాయిలో వచ్చి మనల్ని, మనకి ఏదైనా వస్తే మన పై వాళ్ళు, మనకున్నట్టు మనల్ని గైడ్ చేసేవాళ్ళు, మన యొక్క మనల్ని ఆ, సరైనటువంటి విధానం మనల్ని పెడతారు. మనలో ఉన్న లోపాలను రెక్టిఫై చేసి ఆ అంతిమంగా మనకి ఆ భావన కలిగించేలాగా వాళ్ళు మనకి మనల్ని వాళ్ళు మన మీద దయ చూపించాలి. అక్కడ భగవంతుడి యొక్క ఇచ్చే సూచనల్ని, ఇచ్చేటువంటి ఆదేశాలు మనం అర్థం చేసుకోవడానికైనా సరే మన హృదయంలో ఉన్న కల్మషాలు పోవాలి. నెక్స్ట్, భగవంతుడి యొక్క దర్శనం నాభిని విస్మయానికి గురి చేసింది. ఎందుకు విస్మయానికి గురి చేసింది? ఏంది, నాలాంటి వాడు కూడా భగవంతుడు దర్శనం ఇచ్చాడా? ఇది భగవంతుడు నిజంగానే వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు, ఆశ్చర్యపోతున్నాడు. అతనికి అంటే ఒళ్ళు తెలియట్లేదు అనమాట నిజంగా. అసలు భగవంతుడు వచ్చి నాకు దర్శనం ఇస్తున్నాడా? అంటే అందుకే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఎప్పుడు అదములుగానే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇతరులు చేసేది ఎక్కువ, ఇతరులు నా మీద దయదలిచబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇతరులు అంటే ఇతర భక్తులు నా మీద దయదలిచారు కాబట్టి నాకు ఈ దర్శనం కలిగింది కాబట్టి నేను ఏమీ చేయట్లేదు అని నిరంతరం వాళ్ళు అదే ఆ, తలుచుకుంటూ ఆ భావంలో ఉంటూనే వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. నేనేం చేయలేదు. భగవంతుడు దర్శనం ఇచ్చాడు, వాళ్ళకే తెలియలా ఇది భగవంతుడిని ఆకర్షిస్తా, అంటే ఇంత త్వరగా భగవంతుడు వచ్చి దర్శనం ఇస్తాడా? అట్లా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. నాభి కోసం ఇచ్చాడా, లేదా యజ్ఞాన్ని నిర్వహించేటువంటి ఆ యొక్క బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ప్రార్థనల వల్ల వచ్చాడా? ఎవరి కోసం ఈ దర్శనం ఇచ్చాడు, లేదా ఎవరి వల్ల ఈ దర్శనం ఇచ్చాడు? ఒక పక్క నాభి చేపిస్తున్నాడు, కరెక్టే.
తన కోసం పుత్రుడు, భగవంతుడు లాంటి పుత్రుడు కావాలని తను చేస్తున్నాడు. కానీ దర్శనం ఇచ్చాడు అని అంటే కేవలం నాభి యొక్క శ్రద్ధ ఖచ్చితంగా అవి ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా శ్రద్ధ, ఆయన భక్తి అన్ని అవి ఉన్నాయి. కానీ యజ్ఞం నిర్వహించేటువంటి అది ఎంత పవిత్రంగా చేశారు, ఆ చేసేవాళ్ళు ఏ భావంతో చేశారు, ఇదంతా కూడా అది చూద్దాం. ఎవరు అంటే భగవంతుడు ఏం కారణం చెప్పబోతున్నాడు? నాభి యొక్క శ్రద్ధ భక్తుల వల్ల నేను ముఖ్యంగా వచ్చాను, లేకపోతే బ్రాహ్మణులు నిర్వహించేటువంటి విధానం లోపల వాళ్ళు వాళ్ళు ఏ భావంతో వాళ్ళు చేశారు, వాళ్ళు ఎంత వినమ్రంగా వాళ్ళు భగవంతుడికి సమర్పించుకున్నారు వాళ్ళ ప్రార్థనల్ని. సో దాన్ని బట్టి వచ్చారు. సో అప్పుడు ఆయనతో పాటు ఆ పూజారులు కూడా సౌందర్యాన్ని ఆస్వాదించారు. అప్పుడు పూజారులు ప్రార్థించడం ప్రారంభించారు. భగవంతుడిని దర్శనమిచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. ఆ సౌందర్యాన్ని చూసి వాళ్ళ తన్మయత్వానికి వెళ్ళిపోతున్నారు. అంత అద్భుతంగా ఉన్నాయి దర్శనం. సో పూజారులు ఆ దర్శనాన్ని చూసి భగవంతుడు దర్శనమిచ్చాడని చెప్పి, సో వాళ్ళు భగవంతుడిని కీర్తించడం ప్రారంభించారు. సో గొప్ప భక్తులను అనుసరిస్తూ మేము అర్పించే మా గౌరవ ప్రార్థనలను స్వీకరించు ఓ దేవ, నీవు మాత్రమే పూజనీయుడు. మేము గొప్ప భక్తులు గతంలో ఎంతో మంది గొప్ప భక్తులను చూసారా, గొప్ప వైష్ణవులు, వాళ్ళని అనుసరిస్తూనే మేము చేసాం ఇవన్నీ. మేమేం కొత్తగా చేయలేదు. వాళ్ళు ఏం చేయమన్నారో, ఎలా మమ్మల్ని చేయమన్నారో, వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలా చేశారో అదే బాటలోనే మేము వెళ్ళాము. సో దయచేసి మా యొక్క ప్రార్థనల్ని దయచేసి మీరు స్వీకరించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఏదైనా అంటే భక్తిలో మనం కొత్తగా చేసేది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళ మన యొక్క పూర్వీకులు అంటే మన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళు చెప్పిన విధంగా చేస్తేనే మనకు వస్తుంది ఇక్కడ. ఇక్కడ మనం అని చెప్పిన నాకు ఈ విధంగా భావం ఉంది, నాకు ఆ విధంగా అనిపిస్తుంది, నాకు ఈ విధంగా నేను ఆలోచిస్తున్నా. మనం ఎన్నైనా రకాలుగా ఆలోచించండి, ఎన్ని రకాలుగా మనం ఊహించుకోవచ్చు. కానీ మంది ముందర పాటించినటువంటి వాళ్ళ బాటలోనే మంది కూడా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమ రాజర్షయో విదుగు సకాలే నేహమాత యోగో నిష్ఠ పరంతప. రాజర్షులు కూడా పరంపరలోనే నేర్చుకున్నారండి. మనం కూడా ఏదైనా చేస్తే మన పరంపర ముందు మన ఆచార్యం చెప్పుంటేనే మనం చేయాలి. మనకి ఆ గుళ్ళు అది చాలా బాగుంది, ఓకే, ఈ విధానంలో ఇది చాలా బాగుంది అని అవి తీసుకొని వచ్చి ఇవి తీసుకొని వచ్చి మళ్ళీ మనం కిచిడి చేసుకున్నాం అనుకుంటాం. కానీ ప్రజల కళ్ళకి బాగుండొచ్చు, అది చూసేదానికి బా ఇది చేశారు అది చేశారు అక్కడ అది చేశారు ఇది చేశారు అవచ్చు. బట్ నేను మా ఆచార్యులు చెప్పినట్టుగానే నేను వెళ్తున్నానా, లేకపోతే జస్ట్ జనాలను ఆకర్షించుకోవడానికి నేను చేస్తున్నాను. సో అందువల్ల వాళ్ళు అడిగిన వాళ్ళలాగే మేము చేసుకుంటూ వెళ్ళాము, వాళ్ళు చెప్పిన విధంగా మేము చేసుకుంటూ వెళ్ళామని వాళ్ళు అంటే గుణాల ప్రభావంలో ఉన్నవారైన ఎవరు నీ దివ్య నామ గుణ లీలలను అర్థం చేసుకోలేరు. మీ నామ సంకీర్తన ఎంత మంగళకరం అంటే మానవాళి యొక్క సర్వ పాపాలను తొలగించడమే కాకుండా ఎంతో కొంత నిన్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుణాల ప్రభావంలో ఉన్న ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే భగవుడి యొక్క నామం గురించి గుణాల గురించి అని అర్థం చేసుకోలేరు. ఇంకా లేదా ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, వీళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే కృష్ణుడి గురించి ఎన్ని చెప్పినా, లేదా కృష్ణుడి గురించి వీళ్ళు ఎన్ని రకాలుగా మనం వాళ్ళకి కృష్ణుడి సేవలో పెట్టి వాళ్ళకి కృష్ణుడి దగ్గర ప్రేమ వాళ్ళకి రాలేకపోయినా అర్థం ఏంటి అంటే వాళ్ళ గుణ ప్రభావంలో ఉన్నారు. ముఖ్యంగా తమోగుణం రజోగుణ ప్రభావంలో చాలా తీవ్రంగా వాళ్ళని కొట్టిమిట్లాడుతుంది. మన పరంపరలో ఉన్న ఆచార్యులు మనకి అది చెప్పిన అతి ముఖ్యమైనది మనం మంగళహారతి తెల్లవారుజామున 4 లేయడం 4:30 లేయడం,
మంగళహారతికి అటెండ్ అవ్వడం, జపం చేయడం. మరి అది చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? మనం పునః ప్రభావంలో ఉన్నాం. వాటి గురించి మనం ఎన్ని రకాలుగా, వాటి వాటి యొక్క లాభం, వాటి ప్రయోజనాలు మనం ఎన్ని రకాలుగా చెప్పినా మనం మొగ్గు చూపట్లకు అర్థం ఏంటి? గుణ ప్రభావాలు. మరి గుణ ప్రభావాలకు లోనైన వాళ్ళు ఎన్నో అవకాశాలు కోల్పోతారు. భగవంతుడిని సేవ చేసుకునే అవకాశాలన్నీ కోల్పోతారు. వాళ్ళు ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రంలో నుంచి పడే అవకాశాలన్నీ వాళ్ళు కోల్పోతారు. అందుకే వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి విషయాలు చాలా లైట్గా తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఆ లైట్గా తీసుకోవడం వల్ల వాళ్ళే కాదు, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ, వాళ్ళు కూడా భక్తి చేసుకోలేకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అంటే భగవంతుడు మనల్ని అంటే మన మన పరంపర వాళ్ళు ఈ విధంగా చేస్తేనే మన కృష్ణుడిని మనం ఆ, తృప్తిపరచగలం. భగవంతుడు తృప్తి పడితే ఇంక నుంచి మనం బయటపడగలం అని మనకు ఒక విధానం ఇచ్చినప్పుడు, లేదా కొన్ని కొన్ని కార్యాలు మనకి ఇచ్చినప్పుడు, ఆ కార్యాల్లోకి మనం వెళ్ళి మనం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా అనుగ్రహం వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లేదా ఇతర భక్తులుగా సహాయం తీసుకోవాలి. ఇది మనకి అర్థం కాలేదా, ఇతర భక్తుల సహాయం తీసుకోవాలి. మనం లేలేకపోతున్నావా, సహాయం తీసుకోవాలి. ఏదైనా కష్టం వచ్చిందా, సహాయం తీసుకోవాలి. సో గుణ ప్రభావంలో ఉన్న వాళ్ళకి భగవంతుడి గురించి ఖచ్చితంగా అర్థం కాదు. కానీ నామ సంకీర్తన ఎంత మంగళకరమైందంటే అన్ని పాపాలు తొలగించుకోవడం, తొలగిస్తుంది. సర్వ పాపాలు తొలగిస్తున్నాడు. అంతేకాకుండా భగవంతుని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి మనసు లేదా బుద్ధిని మనకు ఓపెన్ చేస్తుంది అన్నమాట. అంటే తెరుచుకుంటాయి భగవంతుని అర్థం చేసుకోవడానికి. ఒక గేట్లు ఇప్పటి వరకు గుణ ప్రమాణాలన్నీ మూసుకోపోయి ఉన్నాయి అన్నమాట. అవన్నీ మనం చేసినటువంటి గత పాపాలు, లేదా గత సంస్కారాలు, గత వాసనలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? భగవంతుని అర్థం చేసుకోనీయకుండా మన యొక్క జ్ఞానం కప్పబడిపోయి ఉంది. ఎప్పుడైతే మనం భగవన్నామం చేస్తామో, ముఖ్యంగా ఉదయం కార్యక్రమాలు మనం పాటిస్తామో, అప్పుడు అన్ని తెరుచుకొని భగవంతుని అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అండ్ మన గురువులు కావచ్చు, మన ఉన్నత శ్రేణి భక్తులు కావచ్చు, వాళ్ళందరూ ఎందుకున్నారంటే మనల్ని ఆ దిశగా మనల్ని వాళ్ళు గైడ్ చేయడానికే వాళ్ళు ఉండేది. మరి వాళ్ళ సహాయం తీసుకోకుండా మనం ఆ, భక్తులు ఎలా ముందుకు పోగలుగుతాం? మనమైతే చేయలేము. ఎందుకంటే మనం మనల్ని మూడు మూడు రకాల తాళ్ళతో మనకి కట్టబడేసింది ఈ ప్రకృతి. మనకి ముందున్న వాళ్ళు, ఆల్రెడీ ఈ విధానంలో ముందున్న వాళ్ళు మనకి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ సహాయం తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు ఉండేదే మనకి సహాయం చేసి ఈ నుంచి బయటపడడానికి, లేదా మనం ఎక్కడైతే కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నామో భక్తులు ఎదగడానికి, వాళ్ళు ఉండేది మన కోసమే. వాళ్ళు ఉండేది. కానీ మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేదా మనకి ఆ, ఆ, ఇక్కడి నుంచి బయటపడాలనేటువంటి తపన లేకపోతే మళ్ళీ మనకి ఈ అవకాశం వస్తుందా? మళ్ళీ ఎస్పెషల్గా చైతన్య మహాప్రభు వచ్చిన సమయంలో రానే రాదు మళ్ళీ. వస్తు వస్తుందనే భ్రమలో మాత్రం ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడే మనం ఉపయోగించుకోలేకపోతే ఇంకా భవిష్యత్తులో మనం ఏం ఉపయోగించుకుంటాం? ఇప్పుడే మనం సాధన చేయలేకపోతే భవిష్యత్తులో మనం ఏ విధంగా సాధన చేయగలుగుతాం? ఇంకా అన్నీ బాగున్నప్పుడు, ఎంతో కొంత మనకి శక్తి ఉన్నప్పుడు
పరిస్థితులు ఎంతో ఎంతో కొంత మనకు అనుకూలిస్తున్నప్పుడు ఇప్పుడే మనం చేయలేకపోతే ఇంకా రాను రాను పరిస్థితులు బాగుండొచ్చు, కానీ నా శరీరం క్షీణించిపోతుంది. సో మన మనసు గతంలో మనం చేసిన మనం మనం ఏ కార్యక్రమాల్లో మనం ఎంతెంత మందితో మనం ఎటువంటి సాంగత్యాన్ని తీసుకున్నామో మరి ఇప్పుడు మనసంతా మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అప్పుడు. ఎంతో కొంత శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యవంతంగా మనం సహకరిస్తున్నప్పుడు ఇప్పుడే మనం చేయలేకపోతే, కానీ మనసు ఏం చెప్తుంది తెలుసా? ఏం పర్వాలేదు, ఇంకా టైం ఉంది. అదే మనల్ని ఇబ్బంది పెట్టేది. అదే మనల్ని మన జీవితాలను నాశనం చేసేది. ఎంతో కొంత నేను కూర్చొని జపం చేస్తూ ఎంతో కొంత నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడే నా వల్ల కాకపోతే రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఇంకా చాలా భయంకరంగా ఉండి అస్సలు మన వల్ల కాదనమాట. అందుకే అన్నీ బాగున్నప్పుడే మనం ఎప్పటికప్పుడు చేసేసుకోవాలి దాన్ని. ఫ్యూచర్లో అసలు మన పరిస్థితి ఏంటి ఇవాళ నైట్కి? సో మన భక్తుల్లో ఒకరు మన మన మందిరానికి వచ్చేప్పుడు, సో మాతాజీ ప్రభుజీ వాళ్ళు, సో మాతాజీ వాళ్ళ అమ్మగారు, అంటే ప్రభుజీ వాళ్ళ అత్తగారు, చూడండి వాళ్ళు నార్మల్గా ఎప్పుడు వెళ్ళేలాగే వెళ్తున్నారు స్కూటర్లో. సో చిన్న రాయో లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, వెనుకొన్న మాతాజీ పడిపోయారు. ఇప్పుడు ఐసీలో ఉన్నారు వాళ్ళు. అసలు ఊహించి ఉంటాము అసలు మనం అన్ని సక్రంగా బాగా జరుగుతుందిలే, అంతా బాగానే అయిపోతుంది, ఇంకేం ఉందిలే అని అనుకో ఉంటాం మనం అందరం కూడా. మనం కూడా అలాగే అనుకుంటున్నాం ఇప్పుడు. లక్కీగా ఆ, ఇద్దరు ఆ, ఈ మధ్య వాళ్ళు సీరియస్ గానే భక్తి వాళ్ళ సాధన చేసుకుంటున్నారు, అది ఓకే. కానీ ఎవరైనా ఊహిస్తామా అసలు? కొన్ని వందల వేల సార్లు అదే మార్గంలో వాళ్ళు పోతూ వస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే మనం ఛాన్స్ తీసుకోవడానికి లేదు అసలు. మళ్ళీ ఎ- ఎవరో ఎదురుగా వచ్చి ఏదో జరిగిందనో అట్లా కాదు అసలు. అంటే మన కళ్ళ ముందర ఎ- వాళ్ళ గురించే, వాళ్ళ ఆ కుటుంబం గురించే కాదు, మన కళ్ళ ముందర మన ఇళ్ళలోనే రకరకాల స్థాయిలో జరుగుతున్నాయి ఇవన్నీ. అసలు అంటే వాళ్ళు ఎట్లా తేరుకున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు వింటున్నారు కాబట్టి, భాగవతం రెగ్యులర్గా వింటున్నారు కాబట్టి ఓకే, ఇది మనకి ఇప్పుడు మన రోజు వినేదే కదా. చూ అంటే నిజంగా చూడు ఎంత, అంటే క్షణికంలో ఎన్ని జరిగిపోతున్నాయి ఇక్కడ అనే, అంటే వాళ్ళు దానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఓకే కొంచెం ఎట్లా తేరుకొని జరగాల్సిన జరుగుతుంది భగవంతుడి మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. మరి అది ఎవరికైనా జరగచ్చు. అది పెద్దవాళ్ళు పెద్ద వయసుని కాదు కదా. మన కుటుంబంలో అతి ముఖ్యమైన వాళ్ళు సంపాదించే వాళ్ళు జరగచ్చు, లేదా మన పిల్లల్లో జరగచ్చు. ఎవరు ఎవరు దేనికి ఎంత మనం ఆ, దీనికి గ్యారంటీ ఇవ్వగలుగుతాం మనం. అందుకని ఇప్పుడు మనం చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేనట్టే. ఇప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇంక మనం తీసుకున్నట్టే ఇంకా. సో అందుకని ఇక్కడ ఏంటంటే నామ సంకీర్తన మనకి ఇంత సులభంగా దొరికింది మనకి. ఆ నామ సంకీర్తన మనం శ్రద్ధా భక్తులతో మనం చేస్తేనే ఎంతో కొంత భగవంతుని అర్థం చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళు అంటున్నారు, భగవంతుడా ఎంతో కొంత నీ యొక్క నామ సంకీర్తన మాకు దొరికింది కాబట్టి మేము ఎంతో కొంత నేను అర్థం చేసుకుని మాకు అవకాశం మాకు దొరికింది, లేకపోతే అంత ఈజీగా అర్థమయ్యేవాడివి కాదు నువ్వు అంటున్నావు. నీ భక్తులు తడబడుతున్న స్వరంతోనైనా సమర్పించే ప్రార్థనలు, మరి ఎంతో ఆనందంతో సమర్పించే తులసి దళాలతో సులభంగా మీరు తృప్తి పడతారు. అసలు మీ భక్తులు కీర్తనలు కావచ్చు, లేకపోతే
చేసే ఆ, ప్రార్థనలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది సరైనటువంటి రాగంలో లేకపోయినా సరే, అది తడబడుతున్న స్వరంతో ఒక్కోసారి మర్చిపోవచ్చు, ఒక్కోసారి సరిగా రాగంతో పాడలేకపోవచ్చు, ఒక్కోసారి దాన్ని తడబడుతూ తడబడుతూ ఓకే సరిగ్గా పాడలేక ఉండొచ్చు. అయినా కూడా తడబడుతున్న స్వరంతో మీరు ఆ ప్రార్థనలో మీరు తీసుకుంటారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు నిజంగా లోపల సరైన భావంతో వాళ్ళు వ్యక్తం చేస్తారు ఆ ప్రార్థనని. ఎంతో ఆనందంతో సమర్పించే తులసి దళాలు, ఎంతో తృప్తిగా వాళ్ళు తులసిని మీకు సమర్పిస్తారు, సరైన భావంతో పెడుతున్నారు వాళ్ళు. వాటితో మీరు చాలా సులభంగా తృప్తి పడతారు మీరు. ఎందుకంటే ఆ భక్తులు లోపల తపన కనబడుతుంది మీకు, ఆ భావం కనబడతాం. వాళ్ళు వేదాలు నేర్చుకున్నారా లేదా, వాళ్ళు పెద్ద పెద్ద కానుకలు ఇచ్చారా లేదా, వాళ్ళు సరైన వస్తువులు కల్పించారా లేదా, అసలు చూడట్లేదు మీరు. జస్ట్ సింపుల్గా ఎవరైనా సరే ప్రార్థించవచ్చు, ఎవరైనా సరే తులసిని సమర్పించవచ్చు. దానికే మీరు తృప్తిపడిపోతున్నారు. ఎస్పెషల్గా మీ భక్తులు సమర్పించే ఇవి మీరు చాలా అసలు ఏమి ఆలోచించకుండా తీసేసుకుంటున్నారు. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సో ఏదైనా పెట్టండి, బట్ నాకు అది ప్రేమతో పెట్టండి, నేను స్వీకరించేస్తాను. మేము భగవంతుడి కోసం అవి కట్టాలనుకుంటున్నాం, ఇవి కట్టాలనుకుంటున్నాం, డబ్బులు వస్తే ఇవి చేయాలనుకుంటున్నాం. డబ్బులు వస్తే చేయాలనుకున్నది తర్వాత సంగతి, ఫస్ట్ ఇప్పుడు చేయాలి కదా, ఉన్న దాంతో ఏదో ఒకటి చేయాలి కదా. భగవంతుడు నువ్వు డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు చెయ్యి, ఇంత అయితే నువ్వు చేయాలి, భగవంతుడు మనకి ఎప్పుడు అనట్లేదు కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏం చేయగలుగుతాం మనం? ఇప్పుడు ఉన్న దాంతో మనం ఏం చేయగలుగుతాం? భగవద్ అనేది లోపల నాకు ఈ భాగ్యం కలిగిందనే భావంతో చేస్తున్నావా? మరి నేను ఇంత అదమ్ముడిని నాకే ఇంత అవకాశం ఇచ్చావా నువ్వు అని ఇంకా వినమ్ర భావంతో చేస్తున్నావా? మమ్మ ఈ అవకాశం మాత్రం ఎప్పుడు వదులుకోకూడదు నాయనా అని ఆ భావంతో చేస్తున్నావా? లేకపోతే నేను కాబట్టి చేస్తున్నాను, నాకు తప్ప ఇంకెవరికి ఇక్కడ అర్హత లేదు, నేను ఎంతో మంది గొప్ప భక్తుడైతే కదా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని ఈ భావంతో చేస్తున్నావా? అది మనం గమనించుకొని దాన్ని మనం సరైన విధానంలో పెట్టగలిగితే, ఆ భావం సరైన విధానంలో పెట్టగలిగితే భగవంతుడు అసలు ఏనికైనా తృప్తిపడిపోతాడు భగవంతుడు. అందుకే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని తృప్తిపరచుటకు ఈ ఆడంబరమైన యజ్ఞాలు అవసరం లేదు, భౌతిక వరాలు పొందడం కోసం మేము నిర్వహించడం మాకు అవసరం. మాకు భౌతిక వరాలు కావాలి, మాకు పుత్రుడు కావాలి, స్వర్గలోకాలు కావాలి, మాకు వీళ్ళగా పెళ్ళిళ్ళు కావాలి, వీళ్ళకి ఇలా కావాలి. మా భౌతిక అవసరాల కోసం, మాకు వరాల కోసం మేం చేయాలి ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ కూడా. మీకైతే ఈ ఆడంబరమైన ఈ యజ్ఞాలు అసలు అవసరమే లేదు. సో ఎంత ఉంది, ఏ స్థాయిలో చేస్తున్నావు, సో లోపల ఏం జరుగుతుంది, అది భగవంతుడు చూస్తున్నాడు. ఓకే. సో ఒక సరైనటువంటి భావంతో కొద్దిగా చేసిన భగవంతుడు ఎంతో తృప్తి పడుతున్నాడు. సరైన భావం లేకుండా ఎంతో చేసిన భగవంతుడు అసలు పట్టించుకోవట్లేదు. భగవంతుడు మనకి మన భగవంతుడికి మన నుంచి కావాల్సింది ఏం లేదు. మన హృదయంలో ఏ ఎమోషన్స్తో ఉన్నాం, ఏ ఆలోచనలతో ఉన్నాం, ఏ భావంతో ఉన్నామనే కావాలి. అదే ఇక్కడ మెయిన్ కావాల్సింది. మిగతావన్నీ సెకండరీ అన్నమాట. ఎందుకంటే మిగతాది ఆయనకి ఎప్పుడు దొరుకుతున్నాయి ఏంటి. ఆయన కోసం వివిధ లోకాల్లో ఎంతో మంది యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు, ఎంతో మంది హిమాలయాల్లో అక్కడికి వెళ్ళి తపస్సులు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు.
ఎన్నెన్నో చేస్తున్నాం చాలా మంది చాలా రకాలు. వాళ్ళతో మనం కంపీట్ చేయలేం అసలు. వాళ్ళని వాళ్ళతో సమానంగా మనం ఎప్పటికీ చేయలేము. ఎందుకంటే మనకంటే ఎక్కువ చేసేవాళ్ళు చాలా వేల కోట్ల మందిలో అనేక బ్రహ్మాండాల్లో చాలా మంది ఉన్నారు. దొరికిన దాన్ని అంత అదృష్టంగా భావిస్తున్నాం. అది మనలో ఎంత వినమ్రతని పెంచుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏదో అంటున్నారు. ఓకే, ఇంకా అచ్చ విగ్రహం అని ఉంది, అది రేపు చూద్దాంలేండి. సో మొత్తానికి ఈరోజు మనం ఆ, నాభి ఆ, సంతానం కోసం మేరుదేవితో కలిసి విష్ణుని వాళ్ళు పూజిస్తున్నారు. విష్ణువు లాంటి పుత్రుడు కావాలని పూజిస్తున్నారు. అండ్ 7 రకాల 7 విధానాల్లో మనం కృష్ణుడిని అనుగ్రహం పొందొచ్చు చూసుకున్నాం. ద్రవ్య, దేశ, కాల, మంత్ర, రిత్విక్ అంటే పూజారి, దక్షిణ మరియు విధానాలతో. సో భగవంతుడు ఆయన యొక్క శ్రద్ధని, ఆయన భక్తిని అన్ని చూసి ఆయన దర్శనమిచ్చాడు. కానీ నాభికి విస్మయానికి గురయ్యాడు. నాలాంటి వాడికి ఇంత త్వరగా భగవంతుడు దర్శనమిస్తాడా? ఆ దర్శనాన్ని అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు. అండ్ పూజారులు ఆ భగవంతుడిని కీర్తిస్తూ. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎవరి గుణ ప్రభావంలో ఉన్నారు, సులభం కాదు. కానీ నామ సంకీర్తన వల్ల వాళ్ళ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. వాళ్ళ భగవంతుని ఎంతో కొంత వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అని చెప్తాను. అయితే భక్తుల దగ్గర మాత్రం ఏ వాళ్ళు ఎలా సమర్పించినా భగవంతుడు తృప్తిగా తీసుకుంటున్నాడు. జస్ట్ తులసిని పెట్టి ఆ ప్రార్థనలో దాని ఏమంటారు, సరైన రాగము, సరైన వ్యాకరణము ఇవన్నీ లేకపోయినా సరే అస్సలు చూసుకోవట్లేదు భగవంతుడు. కాబట్టి ఆడంబరమైనటువంటి యజ్ఞాలు యాక్చువల్గా నీకు అవసరం లేదు, కానీ మాకు కొన్ని భౌతిక అవసరాలు మాకున్నాయి. ఓకే? అందువల్ల మేము చేస్తున్నాం ఇవన్నీ అని చెప్పి. సో భగవంతుడు ముందర బ్రాహ్మణులు, అది పూజారులు వాళ్ళ యొక్క వినమ్రమైనటువంటి భావనలు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనం యొక్క విలువని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు డెఫినెట్గా ఈ బ్రాహ్మణులు కూడా ఎక్కడో అక్కడ వీళ్ళు కూడా శుద్ధ భక్తులే అయి ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు భగవానుడి యొక్క దర్శనం దొరకడం వాళ్ళు నిజంగా ఎంతో భాగ్యం కింద వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళని మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की हिताय गौर प्रेम।